హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. దానికోసం ముందుగా నేను ఒక పావు కేజీ బంగాళదుంపలు ఉడకబెట్టి తీసుకున్నానండి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు, చిన్న క్యారెట్, ఒక టమాటో, 2 పచ్చిమిర్చి, కొంచెం బఠానీ, కొంచెం కరివేపాకండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. నూనె బాగా హీట్ అయిపోయిందండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు యాడ్ చేసి, కొంచెం కరివేపాకు, ఆనియన్స్ ఎక్కువ వేయకూడదండి. కొంచెం ఎలా అంటే కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికితే సరిపోతుంది. మరీ గోల్డెన్ బ్రౌన్ ఉండకూడదండి. దీనిలో చపాతీకి పూరీకి కాంబినేషన్ బాగుంటుందండి ఈ కర్రీ. పచ్చిమిర్చి, మనం బంగాళదుంపలు ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పట్టదండి, చాలా క్విక్గా అయిపోతుంది. మనకి హోటల్ స్టైల్ కూడా వస్తుందండి. కొంచెం సాఫ్ట్గా అయిపోయాయండి. ఇప్పుడు బఠానీ, క్యారెట్ యాడ్ చేసుకున్నాం, టమాటో కూడా యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ సాఫ్ట్గా మగ్గిపోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. మనం ఆల్రెడీ బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం నేను సాల్ట్ వేసి ఉడకబెట్టానండి. ఇప్పుడు మనం చూసుకుని వేసుకోవాలి. నేను ఒక చిన్న స్పూన్ యాడ్ చేస్తున్నాను, హాఫ్ స్పూను. ఏంటంటే సాల్ట్ ముందుగానే వేయడం వల్ల ఇవి మగ్గిపోతాయండి, సాఫ్ట్గా అయిపోతాయి త్వరగా. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకున్నామండి, సాఫ్ట్గా అయిపోతాయి. ఈలోపు మనం పూరీ కర్రీ అంతా రెడీ అవ్వడానికి చివరిలో యాడ్ చేసుకుంటాం కదండి శనగపిండి, అది కలుపుకుందాం. ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నానండి నేను. మెయిన్ పూరీ కర్రీ టేస్ట్గా రావడానికి ఇది ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. 2 స్పూన్లు వేసి కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ఏంటంటే ఎక్కువ వేసుకోకూడదండి, కర్రీ చిక్కగా అయిపోద్ది. మనం తినేటప్పుడు వెంటనే తినేస్తే కొంచెం ఇదిగా లూజ్గా ఉంటుంది, కానీ ఎక్కువ వేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా అయిపోద్దండి. అంత టేస్ట్ కూడా అంత ఉండదు. ఎక్కువ శనగపిండి ఫ్లేవరే ఎక్కువ తెలుస్తుంది. సో పావు కేజీకి 2 స్పూన్లు సరిపోయిద్దండి. తీసి చూసుకున్నామండి. టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయాయి, వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేసుకుందామండి. ఈ కర్రీ కారం ఎక్కువ పట్టదండి, చూసుకుని వేసుకోండి. నేను చాలా హాఫ్ స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా మనం. శనగపిండి వేసినప్పుడు కారం ఎక్కువ తీసుకోదండి, పచ్చిమిరపకాయల ఫ్లేవరే మనకు తెలుస్తుంది. సో చిటికెడు కారం వేయండి. ఇప్పుడు మనం ఆలు యాడ్ చేసేసుకుందామండి. మనం తిప్పేటప్పుడు ఇలా అంటే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ముక్కలు అయిపోతాయండి. లేదంటే స్మాషర్తో అయినా ఇలా అనుకుంటే అయిపోతుంది. మరీ ఎక్కువ ఒత్తుకోవద్దండి, కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి మనం మరీ మెత్తగా అయిపోతే ఇలా అంటే కట్ అయిపోతాయండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. నేను ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేశానండి. మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఇది ఎక్కువసేపు ఏం పట్టదండి. మనం దగ్గరుండి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది.
ఇవి బంగాళదుంపలు ఉడకబెట్టకుండా కూడా వేసుకోవచ్చు, కానీ ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం అంతా సాఫ్ట్గా కుక్ అవుతాయి, కసకసలు ఆడదండి, చాలా బాగుంటుంది కర్రీ. అంతేనండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఆ వాటర్లో ఉడకనిద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈజీ అండ్ టేస్టీ. అయిపోయిందండి. ఇప్పుడు ఈ చివరిలో మనం చూసుకోండి, ఇలా ఉండాలండి. కొంచెం మనకి ఏంటంటే కర్రీ ఎక్కువసేపు ఉండాలి అని అనుకుంటే కనుక కొంచెం లూజ్గానే ఉంచుకోండి, అప్పుడు యాడ్ చేసుకోండి శనగపిండి. లేదు మనం వెంటనే తినేస్తాము అంటే కనుక కొంచెం చిక్కబడిన తర్వాత యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి కొంచెం లేట్ అయ్యే కొద్దీ దగ్గరగా అయిపోద్దండి శనగపిండి కదా. నేను చూడండి, ఇదిగోండి ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఈ స్టేజ్లో వాటర్ అన్నీ అయిపోయాయి, కొంచెం లైట్గా ఉన్నాయండి. వాటర్ ఉండాలండి, మరీ దగ్గరగా అయిపోకూడదు. ఒక 2 మినిట్స్ అండి, కొంచెం ఆ శనగపిండి దానికి పట్టి పచ్చి వాసన పోయే వరకు అండి. మనం ఎప్పుడైతే ఇలా వేసామో చిక్కగా అయిపోద్దండి. మీకు ఫస్ట్ టైం చేసుకుంటున్నాము, బాగా చిక్కగా అయిపోయింది పిండి వేయగానే అంటే కొంచెం వాటర్ వేడి నీళ్ళైనా కలుపుకోవచ్చండి. లేదంటే మనం ఈ స్టవ్ మీద ఉన్నప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చండి. చూడండి, మనం వెంటనే తినేసేటట్టు అయితే ఇలా సరిపోతుందండి. మనకు కొంచెం లేట్ అయ్యిద్ది అనుకుంటే కనుక కొంచెం వాటర్ ఎక్కువ మనం ఇందడ పోసుకున్నాం కదా, ఒక గ్లాస్ పోసుకున్నాం కదా, ఒక 1.5 గ్లాస్ ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవడం. శనగపిండి వేసిన తర్వాత సిమ్లోనే ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పుకుంటూ ఒక 2 మినిట్స్ ఉంచండి. మరీ ఎక్కువసేపు ఉంచినా చిక్కపడిపోద్దండి. మనకి హోటల్లో చూసారా కొంచెం వాటర్గా ఉంటుందండి. అదేంటంటే కొంచెం ఎక్కువసేపు ఉండాలి కాబట్టి వాళ్ళు వాటర్ ఎక్కువ యాడ్ చేస్తారు. మనం వెంటనే తినేసేలా అయితే ఇలా సరిపోతుందండి. చూడండి, ఈ లూజ్ సరిపోతుంది, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి మనకి. చూసుకోండి, ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుందండి, పూరీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీరు బిగినర్స్ అయినా చక్కగా కొలతలు చూసుకుని అలా చేసుకోవచ్చండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చాలా ఈజీ ప్రాసెస్. మనం ఏంటంటే వాటర్ దగ్గర శనగపిండి దగ్గర ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. నేను ఇప్పుడు చెప్పిన కొలతలన్నీ ఒక 1/4 కేజీకి అండి. మీరు ఎక్కువ యాడ్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని బట్టి ఇంకొంచెం పెంచుకోవడమేనండి, అంతే, ఏముండదు. చూడండి, ఇంకా స్టవ్ ఆపేసేసుకుందాం. రెడీ అండి మన పూరీ కర్రీ. టేస్ట్ చేద్దాము. చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.